గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ ఇది ఒక టెక్నిక్. బ్లాక్ బాక్స్ టెక్నిక్లో ఒక టెక్నిక్. మన బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఏం చేస్తుంది? బేసిక్గా సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీని చెక్ చేస్తుంది. అది యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మనోడు యాక్సెప్ట్ చేసినా లేదా సిస్టమ్ అనేది చెక్ చేసేది బ్లాక్ బాక్స్ టెక్నిక్. సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ బ్లాక్ బాక్స్ టెక్నిక్, ఆల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ద ఎక్స్పెక్టెడ్ రిలేషన్షిప్ అన్నాడు. లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ప్రతి ఒక్క ఎక్స్పెక్టెడ్ రిలేషన్షిప్ సరిగా ఉంటేనే కావాల్సిన అవుట్పుట్ సరిగా ఉంటుంది. సో దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్ బేస్డ్ సిస్టమ్. ఈ గ్రాఫ్ బేస్డ్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకున్నాం, ఆబ్జెక్ట్ 1, అలానే ఇంకో ఆబ్జెక్ట్ ఉన్నాను అనుకున్నాం, ఆబ్జెక్ట్ 2 అండ్ ఆబ్జెక్ట్ 3. దీన్ని ఇట్లా కనెక్ట్ చూసిన ఇట్లా ఆరో మార్క్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్టెడ్ లింక్ అంటారు. ఒకవేళ ఇట్లా ఏం లేకపోతే దీన్ని ప్యారలల్ లింక్ అంటారు. ఒకవేళ ఇట్లా ఏం లేదు, ఏం ఆరో మార్క్ లేకపోతే దీన్ని అన్డైరెక్టెడ్ లింక్ అంటారు. గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం యూజింగ్ దిస్ డయాగ్రామ్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ని మనం నోట్స్ కూడా అనొచ్చు గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్లో. ఇప్పుడు ఇది చూడండి, న్యూ ఫైల్ మెనూ సెలెక్టెడ్. ఒకవేళ మెనూ సెలెక్ట్ గ్రాంట్ అయినాకో అది డౌన్లోడ్ విండో అనేది విండోస్ డౌన్లోడ్ విండోస్. దీని లోపల యాట్రిబ్యూట్స్ మనం ఇలా రిప్రజెంట్, యాట్రిబ్యూట్స్ స్టార్ డైమెన్షను, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, టెక్స్ట్ కలర్ డిఫాల్ట్ కలర్ ఉంచు. అట్లనే ఇది చూడండి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఇది ప్యారలల్ డైరెక్షన్, ఇది డైరెక్టెడ్ లింక్ అనమాట. ఇది నాట్ డైరెక్టెడ్, అన్డైరెక్టెడ్ లింక్ అనొచ్చు. సో డాక్యుమెంట్ టెక్స్ట్, ఈ డౌన్లోడెడ్ విండోస్లో ఏముంటుంది, డాక్యుమెంట్ టెక్స్ట్ ఉంటుంది. సో గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ ఇలా ఉంటుంది అన్నమాట.